స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ క్లాస్ 20 రిలేటివ్ ప్రొనౌన్స్. ఇవాల్టి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ క్లాస్ 20th క్లాస్, ఇవాల్టిది 20వ క్లాస్ కదా. దీంట్లో మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఈ రెండింటి గురించి చూద్దాము. మొదటగా రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఒక ఫ్రేజ్ని కానీ లేదా క్లాజ్ని నౌన్ లేదా ప్రొనౌన్తో జత చేయటానికి ఉపయోగిస్తాము. రిలేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి చాలా కామన్గా మనం యూస్ చేస్తూ ఉంటాము కాన్వర్జేషన్లో. అయితే మనకి ఇందులో ఫార్మల్ వర్డ్స్, ఇన్ఫార్మల్ వర్డ్స్ అని ఉన్నాయి. ఫార్మల్ వర్డ్స్లో మనము హూ, హూమ్, విచ్, దాట్, హూజ్, హూ ఎవర్, హూమ్ ఎవర్, విచ్ ఎవర్ అనే వర్డ్స్ని వాడతాము. అయితే వేర్, వెన్, వై ఇవి ఇన్ఫార్మల్ వర్డ్స్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ వర్డ్స్ అయినటువంటి హూ, విచ్, దట్, హూజ్, హూమ్ ఇవి ఎప్పుడు వాడతాము అనేటువంటిది చూద్దాము. హూ అనేటువంటిది మనుషులని లేదా కొన్నిసార్లు పెంపుడు జంతువులని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మనం వాడవచ్చు. విచ్ అనేటువంటిది యానిమల్స్ అంటే జంతువులు, వస్తువులకి మనము ఉపయోగించవచ్చు ప్లూరల్ ఫామ్లో. ఇది సింగులర్కు కూడా వాడచ్చు, సింగులర్ అండ్ ప్లూరల్ రెండు రకాలుగా వాడచ్చు విచ్ని. దట్ అనేటువంటిది మనుషులకి, జంతువులకి, వస్తువులకి అంటే అన్నిటికీ వాడవచ్చు. హూజ్ అనేటువంటిది పొసెసివ్ మీనింగ్ ఇస్తుంది. అంటే పొసెసివ్ అంటే ఓనర్షిప్ కదా. పొసెసివ్ ప్రొనౌన్స్ గురించిన వీడియో చూడవలసిన వాళ్ళు లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు పొసెసివ్ ప్రొనౌన్స్ చూడవచ్చు. అయితే ఇక్కడ హూజ్ అనేటువంటిది పొసెసివ్నెస్ని లేదా ఓనర్షిప్ని తెలియజేయటానికి మనము మనుషులకి కానీ జంతువులకి కానీ కొన్ని సందర్భాల్లో వస్తువులకి కూడా వాడవచ్చు. హూమ్ అనేటువంటిది హూకి బదులుగా వాడేటువంటి వర్డ్. ఇది చాలా ఫార్మల్ వర్డ్, రిటర్న్ కమ్యూనికేషన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే హూ అనేటువంటిది మనకు అంటే హూ అనేటువంటిది మనకి ఆబ్జెక్ట్ అయినప్పుడు, అంటే హూ ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడాలి అన్నప్పుడు మనము హూమ్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. అంటే హూమ్ మ్యాక్సిమం టైమ్స్ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం వాడుతూ ఉంటాం. మనకి రెండు రకాల యూజెస్ ఉన్నాయి రిలేటివ్ ప్రొనౌన్స్. అయితే ఆ రెండు సందర్భాలు ఏంటి అంటే, మనము ఫస్ట్ది చూసినట్లయితే రిలేటివ్ ప్రొనౌన్ని ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి మనము మాట్లాడేటప్పుడు, అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము లేదా ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నాము అనేది చెప్పటానికి రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. షీ ఈజ్ ద ఉమెన్ హూ ఆర్ దట్ కేమ్ ఫ్రమ్ USA. ఇక్కడ హూ కానీ దట్ కానీ రెండిట్లో ఏది వాడినా తప్పులేదు. షీ ఈజ్ ద ఉమెన్ హూ కేమ్ ఫ్రమ్ USA అంటే USA నుంచి వచ్చిన ఆవిడే. ఆర్ షీ ఈజ్ ద ఉమెన్ దట్ కేమ్ ఫ్రమ్ USA నుంచి వచ్చిన ఆవిడే. హూ కానీ దట్ కానీ ఏదైనా వాడవచ్చు. సెకండ్ది చూడండి, షీ ఈజ్ ద ఉమెన్ హూమ్ ఐ మెట్ లాస్ట్ వీక్ ఆర్ హూ ఐ మెట్ లాస్ట్ వీక్. నేను పోయిన వారం కలిసిన ఈవిడే అన్న మీనింగ్. ఇక్కడ హూమ్ కానీ హూ కానీ మీరు వాడవచ్చు. I need a sweater which will keep me warm in this winter. Or I need a sweater that will keep me warm in this winter. నాకు ఒక స్వెటర్ కావాలి, ఎలాంటిది అంటే అది నన్ను ఈ చలికాలంలో వెచ్చగా ఉంచేటువంటిది. ఇక్కడ విచ్ వాడచ్చు, దట్ కూడా వాడవచ్చు మీరు. గివ్ మీ a మొబైల్ that takes good photos. Or give me a mobile which takes good photos. నాకు ఒక మంచి మొబైల్ ఇవ్వండి, ఎలాంటిది అంటే అది మంచి ఫొటోస్ తీయగలిగినటువంటిది అన్నది ఈ సెంటెన్స్ మీనింగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ హూ ఈజ్ వేరింగ్ రెడ్ డ్రెస్. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరేంటి. ఇక్కడ హూ కానీ దట్ కానీ వాడవచ్చు మీరు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ దట్ ఈస్ వేరింగ్ రెడ్ డ్రెస్. సో ఇది దీని యూసేజ్. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో లేదా ఏ వస్తువు గురించి మాట్లాడుతున్నామో దానిని ఇండికేట్ చేయటానికి మనము టు మేక్ దట్ క్లియర్, అది క్లియర్గా చెప్పటానికి రిలేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేయవచ్చు. రెండవ యూసేజ్, మనము మాట్లాడే వ్యక్తి లేదా వస్తువు గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి లేదా కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, స్మిత హూ ఈజ్ అ హోమ్ మేకర్ ఈజ్ ఎర్నింగ్ త్రూ ఆన్లైన్ బిజినెస్. అంటే స్మిత అనే హోమ్ మేకర్ అని చెప్పాము. ఈజ్ ఎర్నింగ్ త్రూ ఆన్లైన్ బిజినెస్, ఆవిడ ఆన్లైన్ బిజినెస్లో మనీ ఎర్న్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నాం. అంటే
స్మిత గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి నేను ఇక్కడ హూని వాడాను. ఐ ఏట్ హైదరాబాదీ బిర్యానీ విచ్ ఐ ఆల్వేస్ ఎంజాయ్. నేను హైదరాబాదీ బిర్యానీ తిన్నాను, అదొక సెంటెన్స్. విచ్ ఐ ఆల్వేస్ ఎంజాయ్, అది నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. ఓకే, అంటే నాకు చాలా ఇష్టము అన్న మీనింగ్. ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 4 విచ్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే నేను బిగ్ బాస్ సీజన్ 4కి సెలెక్ట్ అయ్యాను, అది నాకు ఒక పెద్ద సర్ప్రైజ్. అంకుల్ జాన్ హూ ఈజ్ 58 years old హ్యాస్ జస్ట్ రిటైర్డ్. అంకుల్ జాన్ అనే అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన జస్ట్ అంటే ఆయనకి 58 years. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి సెంటెన్స్లో గమనించినట్లయితే ప్రతి క్లాజ్ తర్వాత నేను కామాని పెట్టి సపరేట్ చేశాను. ఓకే, అంటే ఈ రిలేటివ్ క్లాజ్ని కామా పెట్టి మనము సపరేట్ చేశాము. ఇది మనకి బేసికలీ డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అని ఉంటాయి. డిఫైనింగ్ క్లాజ్ అంటే మనం ఇప్పుడు వాడేటువంటి ఏ రిలేటివ్ ప్రొనౌన్ దాన్ని డిఫైన్ చేస్తుంది. నాన్ డిఫైనింగ్ అంటే దాన్ని డిఫైన్ చేసే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్మిత హూ ఈజ్ అ హోమ్ మేకర్ ఈజ్ ఎర్నింగ్ త్రూ ఆన్లైన్ బిజినెస్. ఇక్కడ స్మిత ఈజ్ ఎర్నింగ్ త్రూ ఆన్లైన్ బిజినెస్ అది సరిపోతుంది, కానీ హూ ఈజ్ అ హోమ్ మేకర్ వీ హ్యావ్ యాడెడ్ దట్. ఓకే, సో ఇక్కడ మనం కామా పెట్టి సపరేట్ చేసాము. ఇదేంటి అంటే నాన్ డిఫైనింగ్ అనమాట. ఐ ఎయిట్ హైదరాబాదీ బిర్యానీ విచ్ ఐ ఆల్వేస్ ఎంజాయ్, దిస్ ఇస్ నాన్ డిఫైనింగ్. ఓకే, సో ఇలాంటి వాటికి మనము కామా పెట్టి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము హూమ్ అండ్ హూజ్ యూసేజ్ని చూద్దాము. ఫస్ట్ హూజ్ యూసేజ్ చూద్దాము. హూజ్ అనేటువంటిది పొసెసివ్ ఫామ్లో యూజ్ చేస్తాము హూకి బదులుగా. అంటే వ్యక్తులు లేదా వస్తువులకి సంబంధించిన వాటి గురించి మాట్లాడేటప్పుడు, అంటే పొసెసివ్నెస్, ఓనర్షిప్ మాట్లాడటానికి. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ గీత హూజ్ హస్బెండ్ ఈజ్ అ పొలిటీషియన్. ఆమె గీత, వాళ్ళ హస్బెండ్ ఒక పొలిటీషియన్. ఇక్కడ నాన్ డిఫైనింగ్ కాబట్టి కామా పెట్టి సపరేట్ చేసాం. ద మ్యాన్ హూజ్ సన్ వన్ ద టోర్నమెంట్ ఈజ్ అ ఫార్మర్. ఇక్కడ చూడండి, మనకి ఈ సెంటెన్స్లో నాన్ డిఫైనింగ్ వచ్చింది, అంటే డిఫైనింగ్ లాగా యూజ్ చేసాం. ద మ్యాన్ హూజ్ సన్ వన్ ద టోర్నమెంట్ ఈజ్ అ ఫార్మర్. ద మ్యాన్ హూజ్ సన్ అంటే ఎవరి కొడుకైతే టోర్నమెంట్ విన్ అయ్యాడో ఆ వ్యక్తి ఒక రైతు అనేటువంటిది మనం చెప్పాము. ద ఉమెన్ హూస్ బైక్ ఈజ్ మిస్సింగ్ ఈజ్ మై ఆంట్. ఎవరైతే స్త్రీ బైక్ పోగొట్టుకుందో ఆవిడ మా ఆంటీ. ఇక్కడ మనము వీటిని డిఫైనింగ్ యూసేజ్ చేసాం కాబట్టి కామాతో సపరేట్ చేయట్లేదు, అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ జాన్స్ బ్రదర్ హూజ్ హౌస్ ఈజ్ నెక్స్ట్ టు మైన్. ఇతను జాన్ యొక్క బ్రదర్, ఇతని ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది అన్న మీనింగ్ ఇది. ద ట్రీ హూజ్ బ్రాంచెస్ వర్ కట్ వాజ్ అన్ ఓల్డ్ వన్. ఏ చెట్టుకైతే కొమ్మలు నరికేశారో అది చాలా పాతది. సో హూజ్ని మనము ఇలా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ హూమ్ యొక్క యూసేజ్ చూద్దాము. హూమ్ అనేటువంటిది ఎక్కువసార్లు ప్రెపోజిషన్తో మనము యూజ్ చేస్తాము, కానీ దీన్ని ప్రెపోజిషన్ లేకుండా కూడా వాడవచ్చు. హూమ్ అనేటువంటిది కూడా హూకి బదులుగా వాడేటువంటిది. హూమ్ అనేటువంటిది యాక్చువల్లీ హూకి బదులుగా వాడేటువంటి వర్డ్. అంటే హూమ్ రెండు వాడుతూ ఉంటారు, తప్పు లేదు, రెండు వాడవచ్చు. కానీ ఫార్మల్ లాంగ్వేజ్ లేదా ఫార్మల్ కాన్వర్జేషన్, అంటే రిటర్న్ కమ్యూనికేషన్లో హూమ్ అనేటువంటిది ఎక్కువగా వాడబడుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ హూమ్ ఐ గాట్ దిస్ బుక్. ఇక్కడ ఫ్రమ్ హూమ్ అంటే నేను ప్రెపోజిషన్ యూసేజ్ చెప్పాను మీకు. ఫ్రమ్ అనేది ప్రెపోజిషన్ కదా, హూమ్ ఫ్రమ్ తర్వాత హూమ్ వాడాను, అంటే ప్రెపోజిషన్ తర్వాత హూమ్ని వాడవచ్చు. ఇంకొక సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్ హూమ్ ఐ హ్యావ్ కన్సల్టెడ్ హ్యాస్ బీన్ వెరీ పాజిటివ్. నేను ఎవరినైతే కలిశానో వాళ్ళ రెస్పాన్స్, అంటే నేను కలిసిన వ్యక్తుల యొక్క రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది అని ఈ సెంటెన్స్ మీనింగ్. ఇక్కడ నేను మీకు ప్రెపోజిషన్ యూసేజ్తో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ది ప్రెపోజిషన్ లేకుండా దాన్ని ఎలా వాడాలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనము ప్రెపోజిషన్స్ తోటి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. హూ, హూమ్, విచ్ ఈ వర్డ్స్ తోటి ప్రెపోజిషన్స్ని మనం యూస్ చేయవచ్చు. ముందుగా హూమ్ అండ్ విచ్ ఈ రెండిటితో ప్రెపోజిషన్ యూస్ చేసేటప్పుడు ప్రిపోజిషన్ని ఈ వర్డ్స్కి ముందు కానీ లేదా సెంటెన్స్ చివర్లో కానీ వాడవచ్చు. అదే హూ తోటి కనుక అయితే హూతో కంపల్సరీ సెంటెన్స్ చివర్లోనే ప్రిపోజిషన్ అనేది మనకి వస్తుంది. ముందుగా హూ ఎగ్జాంపుల్ నేను చెప్తాను.
ఇట్ వాజ్ లతా హూ సీత గేవ్ ద కీస్ టు, ఇట్ వాజ్ నాట్ మీ. అంటే సీత ఎవరికైతే కీస్ ఇచ్చిందో ఆవిడ లత, నేను కాదు. అంటే సీత లతాకి కీస్ ఇచ్చింది, నాకు కాదు అన్న మీనింగ్ ఈ సెంటెన్స్. ఇట్ వాజ్ లతా హూ సీత గేవ్ ద కీస్ టు. టు అనేది చివర్లో వాడాము, గమనించండి. సెకండ్ ఎగ్జాంపుల్, ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్ షీ ఈజ్ ద వన్ హూ ఐ క్యాన్ రిలే ఆన్. నాకున్న స్నేహితులందరిలో నేను ఆవిడ పైన నమ్మకంగా రిలే అవ్వచ్చు, అంటే నమ్మవచ్చు అనేటువంటి మీనింగ్ ఇది. అంటే నేను ఆమె పైన డిపెండ్ అవ్వవచ్చు లేదా ఆవిడ్ని నమ్మవచ్చు, ఇలాంటి మీనింగ్ ఇస్తుంది. సో ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ సెంటెన్స్ చివర్లో వాడడం జరిగింది. నెక్స్ట్ హూమ్ యూసేజ్ చూద్దాం. హూమ్తో కూడా నేను సెంటెన్స్ అంటే హూమ్ అనే వర్డ్ తోటి మనం చెప్పుకున్నాం కదా, ప్రిపోజిషన్ని హూమ్కి ముందు వాడవచ్చు, సెంటెన్స్ చివర్లో కూడా వాడవచ్చు. రెండు ఎగ్జాంపుల్స్ చూడండి. దెర్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ లెఫ్ట్ ఇన్ ద హౌస్ టు హూమ్ ఐ కెన్ స్పీక్. అంటే ఈ ఇంట్లో ఒక మనిషే మిగిలారు, నేను మాట్లాడగలిగినటువంటి మనిషి ఒక్కళ్ళే మిగిలారు. సెకండ్, దెర్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ లెఫ్ట్ ఇన్ ద హౌస్ హూమ్ ఐ కెన్ స్పీక్ టు. సేమ్ మీనింగ్, మీనింగ్లో ఎలాంటి మార్పు లేదు. సెంటెన్స్ చివర్లో మనము టూని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ అనే వర్డ్ యూసేజ్ చూద్దాము. విచ్తో నేను విత్ ప్రిపోజిషన్, వితౌట్ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే దీన్ని ప్రిపోజిషన్ లేకుండా వాడవచ్చు, ప్రిపోజిషన్తో కూడా వాడవచ్చు, సింగులర్కి వాడవచ్చు, ప్లూరల్కి కూడా వాడవచ్చు విచ్ని. యూ నీడ్ టు టిక్ ద బాక్స్ విచ్ సేజ్ ఎస్. అక్కడ ఎస్ అని ఉన్నటువంటి బాక్స్ని నువ్వు టిక్ చేయాలి అని దీని మీనింగ్. ఐ విల్ నాట్ హ్యావ్ మచ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ విచ్ ఈజ్ దిస్ ఆఫ్టర్నూన్. నాకు ఎక్కువ టైం లేదు, ఈ ఆఫ్టర్నూన్ ఉన్నటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే టైం లేదు అని మీనింగ్. అంటే ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ దిస్ ఆఫ్టర్నూన్, ఈ ఆఫ్టర్నూన్ ఉన్న ఎగ్జామ్. ఇక్కడ కామా పెట్టి సపరేట్ చేశాను. నేను మీకు చెప్పాను కదా కామా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. థర్డ్ సెంటెన్స్ ప్రిపోజిషన్ యూసేజ్ చూడండి. ఐ బాట్ అ న్యూ సూయింగ్ మిషన్ విత్ విచ్ ఐఎమ్ స్టిచింగ్ ఆల్ మై డ్రెస్సెస్. నేను ఒక కొత్త కుట్టు మిషన్ కొనుక్కున్నాను, దేంతో అయితే నేను నా డ్రెస్సెస్ అన్నీ కుట్టుకుంటున్నాను. ఓకే, దాన్ని మనం ప్రిపోజిషన్ సెంటెన్స్ చివర్లో పెట్టి మాట్లాడుతున్నాం చూడండి. ఐ బాట్ అ న్యూ సూయింగ్ మిషన్ విచ్ ఐ యామ్ స్టిచింగ్ ఆల్ మై డ్రెస్సెస్ విత్. నేను ఒక కొత్త సూయింగ్ మిషన్ కొనుక్కున్నాను, దేని సహాయంతో అయితే నా డ్రెస్సెస్ అన్నీ నేను కుట్టుకోగలుగుతున్నాను. అంటే ఆ సూయింగ్ మిషన్ తోటి నేను కుట్టుకోగలుగుతున్నాను అన్న మీనింగ్ అన్నమాట. దట్ అనేటువంటి వర్డ్తో మనం గనక చూసినట్లయితే ప్రిపోజిషన్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సెంటెన్స్ చివర్లోనే వాడతాము. దీనికి కూడా ప్రిపోజిషన్ వాడతాము, కానీ సెంటెన్స్ చివర్లోనే వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ఐ డిడ్ంట్ నో ద మ్యాన్ దట్ ఐ బారోడ్ ద పెన్ ఫ్రమ్. అంటే నాకు ఎవరైతే నేను పెన్ తీసుకున్నాను ఎవరి దగ్గర అయితే అతను నాకు తెలియదు. ఓకే, ఐ డిడ్ంట్ నో ద మ్యాన్ దట్ ఐ బారోడ్ ద పెన్ ఫ్రమ్. నెక్స్ట్, ఐ కుడెంట్ ఫైండ్ ద పర్సన్ దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. నేను ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నానో నేను ఆ వ్యక్తిని చూడలేకపోయాను లేదా కలవలేకపోయాను అని మీనింగ్. ఇక్కడ ఫర్, ఫ్రమ్ ఈ రెండు ప్రపోజిషన్స్ సెంటెన్స్ చివర్లో వాడడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ వెన్ అండ్ వేర్ అనేటువంటివి బేసికల్లీ వెన్ అనేటువంటిది టైం చెప్పడానికి వాడతాము, అంటే టైం స్పెసిఫికేషన్. వేర్ అనేటువంటిది ప్లేస్, స్థలం గురించి వచ్చినప్పుడు వాడతాము. ఇవి రెండు కూడా ఇన్ఫార్మల్ యూసేజ్, అంటే మనము ఫార్మల్ యూసేజ్ కాదు. డూ యూ రిమెంబర్ ద డేట్ వెన్ వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. నీకు మనం ఫస్ట్ టైం కలిసిన డేట్ గుర్తుందా? ఇక్కడ టైం యొక్క యూసేజ్. డూ యూ రిమెంబర్ ద ప్లేస్ వేర్ వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం. మనము మొదటగా కలిసిన స్థలం నీకు గుర్తుందా? ఇది ప్లేస్ యొక్క యూసేజ్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ మనము క్వశ్చన్స్ అడగటానికి యూస్ చేస్తాము. అయితే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ యూస్ చేసేటప్పుడు మనకి చాలాసార్లు వచ్చే కన్ఫ్యూషన్, అది ప్రొనౌన్ యూసేజా యాడ్జెక్టివ్ యూసేజా డిఫరెన్షియేట్ చేయలేకపోవడం. చాలామందికి ఇది తప్పుగా అవుతుంది. మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి
ప్రొనౌన్ యూసేజ్, యాడ్జెక్టివ్ యూసేజ్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్లో మనం యూస్ చేసే కామన్ వర్డ్స్ హూ, హూమ్, వాట్, విచ్, హూజ్. అయితే ఇందులో హూ అనేటువంటిది వ్యక్తులకి కానీ, అంటే చాలామంది వ్యక్తులకి కానీ, ఒక వ్యక్తికి కానీ మనము ఉపయోగించవచ్చు. అంటే వ్యక్తులకి ఉపయోగించేటువంటిది హూ. హూమ్ కూడా అలాగే ఒకళ్ళకి వాడవచ్చు, చాలామందికి వ్యక్తులకి వాడవచ్చు, మనుషులకి. వాట్ అనేటువంటిది ఒక వస్తువు లేదా చాలా వస్తువులని రెఫర్ చేస్తుంది. అంటే సింగులర్ ఆర్ ప్లూరల్, కానీ కేవలం వస్తువులకి మాత్రమే. విచ్ అనేటువంటిది వ్యక్తులకి వాడవచ్చు, వస్తువులకి కూడా వాడవచ్చు. సింగులర్గా, ప్లూరల్గా 2 రకాలుగా వాడవచ్చు. హూజ్ అనేటువంటిది వ్యక్తులకి సంబంధించినటువంటి వర్డ్. దీన్ని కొన్ని సందర్భాల్లో మనము వస్తువులకి వాడవచ్చు, జంతువులకి అలా మనం వాడవచ్చు. ముందుగా హూ ఇంకా హూమ్ అనే వర్డ్స్ యొక్క యూసేజ్ చూద్దాము. హూ అనేటువంటి వర్డ్ని మనము సబ్జెక్ట్ ప్లేస్లో వాడవచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడవచ్చు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ 2 రకాలుగా హూని వాడవచ్చు. సబ్జెక్ట్గా వాడినప్పుడు దాని యొక్క ఫార్ములా వచ్చేసి హూ, దాని తర్వాత వచ్చే వర్బ్ V2. అంటే మనకి వర్బ్ ఫామ్స్లో V1, V2 బేస్ వర్డ్, దాని తర్వాత వచ్చేటువంటి సెకండ్ది V2 అనే వర్డ్ని, అంటే V2 ఫామ్ని మనం వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హూ టుక్ మై పెన్. ఇక్కడ టుక్ అనేటువంటిది V2 ఫామ్. టుక్ అనేటువంటిది టేక్ అనే వర్డ్ నుంచి వచ్చింది కదా, అంటే టేక్ దాని యొక్క V1 ఫామ్. టేక్, టుక్, టేకెన్ అంటాం కదా. సో V2 అంటే అదనమాట. ఆబ్జెక్ట్ యూజేజ్ చేసినప్పుడు దీనికి ఫార్ములా అనేటువంటిది మారుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో మనము హూని వాడేటప్పుడు దాని యొక్క ఫార్ములా వచ్చేసి హూ, దాని తర్వాత డూ, డస్ ఆర్ డిడ్, వీటిల్లో ఏదో ఒక వర్డ్. ఇది మన ప్రొనౌన్ని బట్టి మనం వాడాలి, ప్రొనౌన్ ఆర్ నౌన్ని బట్టి. దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ వాడేటువంటి వర్బ్ V1 ఫామ్, అంటే బేస్ ఫామ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, హూ డిడ్ యూ ఇన్వైట్ ఫర్ ద పార్టీ. హూ, డిడ్ యూ, హూ ఈజ్ ప్రొనౌన్. డిడ్ మనం చెప్పుకున్నాం కదా, డూ, డస్, డిడ్ ఏదో ఒక వర్డ్ డిడ్. యూ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. ఇన్వైట్ అనేటువంటిది వర్బ్ V1 ఫామ్, బేస్ ఫామ్. ఫర్ ద పార్టీకి ఎవరిని పిలిచావు. నెక్స్ట్ హూమ్ యూసేజ్. హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్గా మాత్రమే మనం యూస్ చేయగలుగుతాము, ఆబ్జెక్ట్ ప్లేస్లో. సో దీని ఫార్ములా హూమ్ ప్లస్ డూ, డస్ ఆర్ డిడ్, సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్. సెంటెన్స్ చూడండి, ఎగ్జాంపుల్, హూమ్ డిడ్ యూ సీ ఎట్ ద డోర్. హూమ్ డిడ్ యూ సీ ఎట్ ద డోర్. ఇక్కడ హూమ్ అనేవి మన ప్రొనౌన్, డిడ్, నెక్స్ట్ యూ అనేది సబ్జెక్ట్, సి ఈజ్ V1 ఫామ్. హూ లేదా హూమ్ అనేటువంటిది 2 కామన్గా వాడేటువంటి వర్డ్సే. రెండిట్లో ఏది వాడినా తప్పు లేదు, హూ కానీ హూమ్. మోస్ట్లీ చాలామంది రెండిటికి ఏమి డిఫరెన్స్ లేకుండా హూ ఆర్ హూమ్ అనేది వాడుతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హూ అనేటువంటిది సబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ గాను 2 రకాలుగా వాడవచ్చు. హూమ్ అనేటువంటిది కేవలం ఆబ్జెక్ట్గా మాత్రమే వాడతాము. అండ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, హూ అనేటువంటిది మనము ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడవలసి వచ్చినప్పుడు హూకి బదులుగా వాడేవాడే హూమ్. సో హూమ్ ఓన్లీ ఆబ్జెక్ట్ యూసేజ్. ఇది తేడాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్ వాట్ అనేటువంటిది సబ్జెక్ట్ గాను, ఆబ్జెక్ట్ గాను 2 రకాలుగా మనం వాడవచ్చు. సబ్జెక్ట్గా వాడినప్పుడు దీని ఫార్ములా వాట్ ప్లస్ వర్బ్ V2. వాట్ హ్యాపెండ్ టు యూ. వాట్ హ్యాపెండ్ టు యూ. ఆబ్జెక్ట్గా దీనిని వాడినప్పుడు ఫార్ములా వాట్ ప్లస్ డూ, డస్ ఆర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ అండ్ V1 అంటే బేస్ ఫామ్. వాట్ డస్ షీ వాంట్. అయితే వాట్కి మనం ముందుగా చెప్పుకున్నట్లు యాడ్జెక్టివ్ యూసేజ్ కూడా ఉంది. యాడ్జెక్టివ్ యూసేజ్ వచ్చినప్పుడు
యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా నౌన్ లేదా ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది కదా. సో దానికి ముందుగా ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. యూసేజ్ ఆఫ్ విచ్ అనేటువంటి వర్డ్ని దీన్ని కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు రకాలుగా వాడవచ్చు. దీనిని సింగులర్ లేదా ప్లూరల్గా కూడా వాడవచ్చు. విచ్ అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా మనకు ఒక చాయిస్ ఉన్నప్పుడు, అంటే రెండిటి మధ్య లేదా అంతకన్నా ఎక్కువ వాటి మధ్య చాయిస్, అంటే సెలెక్టివ్గా మనం ఏదైనా చూస్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు విచ్ అనేటువంటిది మనం వాడుతూ ఉంటాం బేసికలీ. సబ్జెక్ట్ యూసేజ్ వచ్చినప్పుడు విచ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. దీనికి కూడా ఫార్ములా విచ్ ప్లస్ వర్బ్, కాకపోతే హెల్పింగ్ వర్బ్. విచ్ ఈజ్ గుడ్, రెడ్ ఆర్ బ్లాక్. విచ్ ఈజ్ అనేటువంటిది మన హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. ఆబ్జెక్ట్ యూసేజ్ వచ్చినప్పుడు విచ్ ప్లస్ డూ ఆర్ డస్ ఆర్ డిడ్, సబ్జెక్ట్ ప్లస్ V1 బేస్ ఫామ్. విచ్ డిడ్ యూ చూస్, విచ్ డిడ్ హీ చూస్. ఓకే, విచ్ అనేది మన ప్రొనౌన్, డిడ్ అండ్ దెన్ హీ ఈజ్ సబ్జెక్ట్, చూస్ ఈజ్ V1. నెక్స్ట్ వర్డ్ హూజ్ అనేటువంటిది ఒక పర్సన్ని రెఫర్ చేస్తుంది, అది పొసెషన్ని చెప్తుంది. హూజ్ అనేటువంటిది సబ్జెక్ట్గానే మనము వాడతాము, అంటే ఒక సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్గా దాన్ని మనం వాడతాము. హూజ్ అనేటువంటిది మనం వాడినప్పుడు హూజ్ ప్లస్ బీ ఫామ్, అంటే వర్బ్ ఫామ్ బీ ఫామ్ వస్తుంది అండ్ ప్రొనౌన్ని యూస్ చేస్తాం. చూడండి, హూజ్ ఆర్ దీస్, హూజ్ ఈజ్ దిస్, అంటే ఇవి ఎవరివి లేదా ఇది ఎవరిది అన్న మీనింగ్ అన్నమాట. దిస్ కూడా ప్రొనౌన్ వర్డ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి వీడియో ఎవరన్నా మిస్ అయినట్లయితే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు ఆ వీడియో చూడవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విచ్ అండ్ హూజ్కి యాడ్జెక్టివ్ యూసేజ్ కూడా ఉంది. యాడ్జెక్టివ్ యూసేజ్ ఎప్పుడు వస్తుందో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. హూజ్ బుక్ ఈజ్ దిస్, హూజ్ పక్కన బుక్ అనే నౌన్ వచ్చింది ఇక్కడ, ఇది యాడ్జెక్టివ్ యూసేజ్. విచ్ వన్ డూ యూ లైక్, విచ్ వన్ నీకు ఏది ఇష్టము, ఇలా యాడ్జెక్టివ్ యూసేజ్ మనకి ఉంటుంది. వేరెన్ ప్రొనౌన్లో మనకి హూజ్ పక్కన ఎటువంటి నౌన్ లేదా ప్రొనౌన్ యూసేజ్ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రొనౌన్స్ అన్నిటితో పాటు, అంటే మనకున్నటువంటి ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రొనౌన్స్లో విచ్, హూ, వాట్, హూమ్ ఈ వర్డ్స్తో ఎవర్ని జత చేసి మనము విచ్ ఎవర్, హూ ఎవర్, వాట్ ఎవర్, హూమ్ ఎవర్ అనేటువంటి వర్డ్స్ని కూడా వాడవచ్చు. అయితే వీటిని ఉపయోగించినప్పుడు అది సెంటెన్స్ లాగా ఫామ్ అవుతుంది, అంటే క్వశ్చన్ కన్నా ఎక్కువగా సెంటెన్స్ మీనింగ్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. హూ ఎవర్ కాల్డ్ అస్ నౌ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే హూ ఎవర్ కాల్డ్ అస్ నౌ, దాని అర్థం ఇప్పుడు ఎవరు కాల్ చేశారు అని షాక్లో ఉండడం అన్నమాట. హూమ్ ఎవర్ డిడ్ యూ మీట్ యస్టర్డే, దీని అర్థం వచ్చేసి నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వెవరిని కలిసావు అంటే బేసికలీ ఈ సెంటెన్సెస్ మీరు గమనించండి, ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడానికి లేదా తెలియనితనాన్ని వ్యక్తపరచడానికి వాడుతున్నాము. హూమ్ ఎవర్ డిడ్ యూ మీట్ యస్టర్డే అంటే నువ్వెవరిని కలిసావో నాకు తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది లేదా చాలా సర్ప్రైజింగ్గా ఉంది అన్న మీనింగ్. వాట్ ఎవర్ ఆర్ యూ థింకింగ్, దీని అర్థం వచ్చేసి మీరేం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు కానీ నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది అన్న మీనింగ్ దీనికి. వాట్ ఎవర్ ఆర్ యూ థింకింగ్. విచ్ ఎవర్ డూ యూ వాంట్, దీని అర్థం వచ్చేసి మీకేం కావాలో నాకు తెలియటం లేదు బట్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అన్న మీనింగ్ అన్నమాట. చూసారా మీనింగ్లో ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇవి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ గురించినటువంటి మొత్తం వివరణ. రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఈ వీడియోలో నేను వివరించడం జరిగింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం విజయలక్ష్మి ట్యుటోరియల్ అనేటువంటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.